ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్నీ బాయ్ 05. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఫన్నీ అయితే లేదు. మేము మా ఫ్యామిలీ మొత్తం కలిసి బీదర్కి వెళ్తున్నాం గైస్. తెలుసుగా బీదర్, అక్కడ నరసింహస్వామి దగ్గరికి పోవాలంటే నీళ్ళకేమో పోవాలి. ఆడికి వెళ్తున్నాం గైస్. ఆడికి పోయేటప్పుడు మేము ఎట్లా పోతాం, ఆడికి వెళ్ళాక ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాం గైస్. లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడైతే మేము ఇంటికాడ నుంచి టెంపుల్కి స్టార్ట్ అయినాము. మా ఇంటి నుంచి టెంపుల్కి 120 కిలోమీటర్స్ చూపిస్తుంది, అంటే 3 hours అంట. టెంపుల్కి అయితే పోదామా సాయిక? పోదామా? అయ్యో ఇలా అయితే అన్నీ చదువుకుంటున్నాను సంబంధం పిచ్చి గీత. పోదామా? పోదాం. ఇలా పులులు అవి ఉంటాయంట, జాగ్రత్త. ఇదేదో డ్యామ్ లాగా ఉంది గైస్. ఇది ఫ్రిడ్జ్ డ్యామ్ నాకు తెలియదు, కానీ ఉంది చెరువు. పెద్ద చెరువు. గాయస్ ఇచ్చాడు లొకేషన్ మస్తుంది. ఇగో ఈడ గుట్టలు అయితే బాగున్నాయి. గుట్టలో ఏంటి తెలియదు కానీ గాయస్ ఇదైతే టెంపుల్కి పోయే రోడ్డు. ఇది అసలైన బార్డర్ తెలంగాణ. ఇదైతే బీదర్కి వచ్చేసినాం గాయస్ మేము. ఇంకా లొకేషన్ చూసుకుంటే ఇట్లుంది. కార్ అయితే ఇక్కడ పార్కింగ్ లో పెట్టేసినాం. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం గాయస్. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి పోతున్నాము గాయస్. ఇక్కడ నుంచి అయితే టెంపుల్కి పోవచ్చు. నుంచే పోతున్నాం. ఇక్కడ అన్ని బొమ్మల షాపులు ఉన్నాయి గాయస్. ఇక్కడైతే లాకర్ ఫెసిలిటీ ఉంది, కానీ ఎన్ని మనం మెట్లు ఎక్కాలి గాయస్. ఇక్కడ లాకర్ ఫెసిలిటీ ఉంది చెప్పులకి. ఇక్కడ కిడ్స్ జోన్ ఉంది గైస్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. గైస్ లోపలికి అయితే ఫోన్ అలా లేదంట, ఫోన్ కెమెరాస్ ఏం అలా లేదంట. అక్కడ బోర్డు చూడండి, అక్కడ బోర్డు కనిపిస్తుంది. లోపలికి అయితే ఫోన్స్ ఏం అలా లేదంట. ఇక్కడ లాకర్లు ఉన్నాయి, ఆ లాకర్లో పెట్టేసి దర్శనానికి పోయి రావాలి గైస్. లోపలికైతే ఫోన్ అలో లేకుండే కదా, మేము వేరే వాళ్ళ ఫోన్లో ఫొటోస్ దిగినాం. వాళ్ళు సీక్రెట్గా ఫోన్ తెచ్చుకుంటారంట. ఆ ఫోన్లో ఫొటోస్ మా ఫోన్లోకి పంపించుకున్నాం గైస్. చూడండి, ఫోటో క్లిప్స్ వేస్తా. గైస్ ఫైనల్ అయితే బీదర్ నరసింహస్వామి దర్శనం అయిపోయింది. మేము డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినాం గైస్. ఇది టెంపుల్. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టేసి లంచ్ చేసేయాలి. లంచ్ చేసినాక చూడాలి ఎట్లా నవ్వాలా లేకపోతే ఏంటిదో చూడాలి గైస్. కొబ్బరికాయ కొట్టేసి అయితే మేము కెమెరాలో ఫోటో దిగినాము. దాంట్లో ఫొటోస్ అయితే మంచిగా వచ్చినాయి. 50 రూపీస్కి ఒక కాపీ అన్నాము. మేము 2 తీసుకున్నాము. 100 రూపీస్ తీసుకుంటాం గ్యాస్. ఇక చూపిస్తా ఎట్లున్నాయో. ఇక ఇంత మంచిగా వచ్చినాయి గైస్. మేము ఇప్పుడైతే అన్నం తింటున్నాం గైస్. అన్నంకి ఏమేమి కూరలు ఉన్నాయంటే మునక్కాయ పప్పు, ఆలుగడ్డ ఫ్రై, 3 రూపాయలు తీసుకొని మా అమ్మ అయితే అన్నీ వడ్డిస్తుంది. అందరికీ ఫస్ట్ నీరు ఇస్తుంది. ఫుల్ దూప అవుతుంది. కాదు, మా అమ్మే తాగుతుంది. వేడి వేడి
అన్నంలో పప్పు పోసుకుంటే బాగుంటుంది. గైస్ ఇప్పుడే మేము లంచ్ చేసేసినాం. తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి పోదామని చూసినాం గైస్. వెంకటేశ్వర స్వామి గుడికి అయినాక అది ఎట్టుంటుందో తెలియదు, మా డాడీ పోదామన్నాడు, అందుకని పోతాం గైస్. అడిగైనాక చూపిస్తాం గైస్. ఇప్పుడైతే కర్ణాటక బార్డర్ దాటినాం, తెలంగాణకు వచ్చేసినాం. ఇక తెలంగాణలో సంగారెడ్డి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందంట, అడిగిపోతాం గైస్. అడిగిపోయినాక చూపిస్తాం. లెట్స్ గో, చలో. ఓకే గైస్, బీదర్ నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో ఒక టీ పాయింట్ ఉంది, అక్కడ చాయ్ తాగుతున్నాం గైస్. చాయ్ టేస్ట్ చాలా బాగుంటుందంట, అందుకని ఇక్కడ చాయ్ తాగుతాం. తాగేసి టెంపుల్కి పోయి అక్కడ నుంచి ఇంటికి పోతాం గైస్. గైస్ చాయ్ అయితే వచ్చేసింది. చాయ్ తాగేసి టెంపుల్కి పోవాలి, టెంపుల్కి దర్శనం చేసుకుని ఇంటికి పోవాలి, అంతే గైస్. ఇప్పుడైతే చాయ్ తాగుతాం. కాలుతుంది. గాయస్, నాకు తెలియకుండా మా అత్త వీడియో తీసింది. నేను ఫుల్ ఆకలి మీద ఉండి నేను ఎట్లా తింటున్నానో వీడియో తీసింది గాయస్. చూడండి, ఫుల్ ఫన్నీ ఉంటుంది. 7 గంటలకే వెళ్ళిపోతాం. అదే చాలా ఇష్టం. 7 గంటలకే సంగారెడ్డిలో హనుమంతుని విగ్రహం వస్తుంది గైస్. గైస్ ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి గుడికి వస్తున్నాం. దగ్గరలో ఉన్నాం కావచ్చు, నాకు తెలియదు. ఇప్పుడైతే సంగారెడ్డిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వస్తున్నాం గైస్. అక్కడ హనుమంతుని విగ్రహం మాత్రం సూపర్ ఉంది. ఎంత దూరం ఉంది నాన్న చెప్పలేము, ఇంకెంత దూరము? 3 minutes అయితే పోతామంట. ఇక ట్రాఫిక్ ఉంటే ఓకే గైస్, చూడండి. టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. మేము రావటోనే ఇక పాటలు పెట్టేసాం గైస్. ఆడ తాంబేలు కనిపిస్తుంది కావచ్చు, మస్తుంది బొమ్మ. ఇలా రథం ఉంది గైస్. ఇక్కడ లొకేషన్ చూస్తే ఇంత మంచిగా ఉంది. టెంపుల్ అయితే కిరాకుంది గైస్, లోపల చూద్దాం. టెంపుల్ వచ్చేసి ఇంత మంచిగా ఉంది గైస్, చూపిస్తాం. సూపర్ ఉంది గైస్ టెంపుల్ వచ్చేసి. గైస్ గుడి వచ్చేసి సూపర్ ఉంది, ఫుల్ పీస్ఫుల్ ఉంది గైస్. గట్టిగా మాట్లాడదు ఇక్కడ, ఫుల్ పెద్ద ఉంది గైస్. ఇక్కడైతే లోపల ఉంది, ఇంకా లోపలికి ఉంది గైస్. ఇలా గట్టిగా మాట్లాడడం వల్ల భయం అవుతుంది, ఎందుకంటే అంత పీస్ ఉంది. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి వస్తుంది. వైట్ ఉంది గైస్, ఫుల్ వైట్. వెంకటేశ్వర స్వామి సూపర్.
అద్దంలో చూడాలి వెంకటేశ్వర స్వామిని. ఈడున్న వెంకటేశ్వర స్వామిని ఈడున్న అద్దంలో చూడాలి గాయస్. ఇటు సైడ్ అయితే గుండె ఉంది, ఒకసారి పోయి చూద్దాం గుండె. దిక్కు వావ్ మస్తు ఉంది గాయస్. దూరం కింద ఓ నీళ్ళు ఉన్నాయి. ఫుల్ పీస్ఫుల్ ఉన్నాయి. దాని మీద మొత్తం పావురాలే ఉన్నాయి గాయస్. సూపర్ ఉంది. చూసిన సూపర్ ఉంది గైస్. ఇదైతే నీళ్ళు అనేది ఎక్కువ లేవు లోపల, ఇందాక ఉంటాయేమో. గైస్ అన్ఫార్చునేట్లీ మేము ఇంకొక టెంపుల్కి వచ్చినాము. ఆ టెంపుల్ ఏదంటే అదా సంగారెడ్డిలో ఉంది, అది గణేష్ గడ్డ అంటారు. అడికి వచ్చినాం గైస్. ఇప్పుడు లోపల చూపిస్తాను, లెట్స్ గో. ఇది ఉంది టెంపుల్ గైస్. ఇప్పుడైతే ప్రదక్షిణాలు చేస్తున్నాము గుడి చుట్టూ. ఫుల్ ఫేమస్ టెంపుల్ అంట. మార్నింగ్ రష్ ఉంటుంది. మీరు మొక్కుకోండి గాయస్. ఓకే గాయస్, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. అన్ని గుడ్లు తిరిగి అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయస్. ఇప్పుడే మా ప్రదక్షిణాలు అయిపోయినాయి. ఇలా సైడ్కి వచ్చి కూర్చున్నాం. ప్రదక్షిణాలు అయితే అయిపోయినాయి గాయస్. ఓకే గైస్, ఫైనల్లీ అయితే ఇంటికి వచ్చేసినాం. అందరం ఇంటికి వచ్చేసినాం. కాలు చేతులు ఫుల్గా గుంజుతున్నాయి. ఒక మంచి స్లీప్ వేయాలి గైస్. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం. 3 టెంపుల్స్ పోయినాం. మస్తు ఎంజాయ్ చేసినాం. బాయ్ గాయస్.